క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ మాటలు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేసినట్లుగా చూడగలమన్నమాట. పౌలు గారు యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆయన వెనుకున్న వాటిని నేను మర్చిపోయాను, వెనుకున్న వాటిని నేను పెంటతో సమానంగా ఎంచుకొని ముందున్న వాటి కొరకే నేను పరిగెడుతున్నాను అని తెలియజేస్తూ ఇక్కడ అంటున్నారు కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునికి అంటే పౌలు గారు ఎప్పుడైతే యూదా మత ప్రవీణుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక గురి లేదు, ఒక పిలుపు లేదనమాట. తను ఏదైతే ఆసక్తి కలిగి ఉన్నాడో, తను ఏదైతే నమ్ముతున్నాడో ఆ సిద్ధాంతం కొరకు పరిగెట్టాడనమాట. ఆ పరిగెట్టడంలో అనేక మందిని హతమార్చారు పౌలు గారు. అయినా కూడా ఆయనకి తృప్తి లేదు. ఎప్పుడైతే యేసయ్యను ఎరిగారో ఆయన ఇక్కడ అంటున్నారు కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు అంటే మనం పాతకాలంలో ఏ జీవితాన్ని అయితే జీవిస్తున్నామో దానికి బహుమానం కానీ పిలుపు కానీ ఉండదు. అదంతా కూడా ఒకరు మనకు నేర్పించిన దాన్ని బట్టి, లేకపోతే మన స్వనీతిని బట్టి, మన యొక్క సొంత ఆసక్తిని బట్టే ముందుకెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే మనము దేవుని యందు రక్షణ పొందుకుంటామో, దేవుని పిలుపును గుర్తిస్తామో, ఆ ఉన్నతమైన పిలుపునికి ఒక బహుమానం ఉందని కూడా మనం ఏం చేస్తాము అంటే గుర్తించుతామన్నమాట. ఆ బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే బహుమానం రావాలి అని అంటే మనకందరికీ తెలుసు అనమాట. గురి యొద్దకి కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రమే బహుమానం వస్తుంది. ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నారన్నమాట. నాకు దేవుని ఉన్నతమైన పిలుపు ఉంది. ఆ పిలుపు ఉండడమే కాదు, ఆ పిలుపునకు ఒక బహుమానం కూడా ఉంది. నేను ఆ బహుమానం పొందుకోవాలి అని అంటే ఎలా పడితే అలాగ వెళ్ళతే చెల్లదు, కానీ గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి యొద్దకి వెళ్తున్నాను కాబట్టి నేను క్రమముగా పోతున్నాను అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాను అనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని ఎరిగిన మనము, యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా ఎరిగిన మనము, మన మీద దేవుడు ఒక పిలుపు ఉంచారని మనం గుర్తించాలి. ఆ పిలుపుని మనం గుర్తెరిగినప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తామన్నమాట. ఏ అథ్లెటిక్ పోటీ అయినా, ఏ స్పోర్ట్స్ అయినా కూడా ఒక క్రమముగా జరుగుతాయి. ఎప్పుడైతే అందులో అక్రమం అవుతుందో వాళ్ళు ఆ యొక్క ఆట ఆడుతున్న వారిని బ్యాన్ చేస్తారని మనకు అందరికీ తెలుసనమాట. ఇక్కడ కూడా మనం క్రమముగా పరిగెత్తాలి. ఎప్పుడైతే మనం గురి చూసి క్రమంగా పరిగెత్తుతామో మనకు ఒక బహుమానం ఉందన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనకిష్టమైనట్టు పరిగెట్టడం కాకుండా యేసుక్రీస్తు పెట్టిన ఒక క్రమము ప్రకారం మనం పరిగెత్తి మనల్ని పిలిచిన దేవుడు మన కొరకు ఉంచిన బహుమానాన్ని మనం అందరం పొందుకొందుముగాక. ఆ బహుమానం పొందుకొని అందరి ముందు మనము అతిశయిస్తూ దేవుణ్ణి మహిమపరచుదుముగాక. ఆమేన్.